వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్దామని మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే లోకేష్ రెడ్ బుక్లో చిరగబోయి 3వ పేజీ ఎవరిది? ఎందుకంటే మొదట వల్లభనేని వంశీ పేజీ చిరిగింది, తర్వాత పోసాని కృష్ణమురళి పేజీ చిరిగింది. ఇప్పుడు 3వ పేజీ ఎవరిది అని అందరిలోని ఒక క్వశ్చన్ మార్క్ అయితే రన్ అవుతుంది. అసలు 3వ పేజీ ఎవరిది? అయితే ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంత గట్టిగా రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు ఒక్కరొక్కరిగా పరారైపోతున్నారు. అసలు నెక్స్ట్ లోకేష్ రెడ్ బుక్లో ఉన్న 3వ పేజీ ఎవరిది? ఒకసారి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. లోకేష్ రెడ్ బుక్లో ఉన్న 3వ పేజీ కొడాలి నానిదే అంటూ కొంతమంది టీడీపీ నాయకులు జోస్యం చెబుతున్నారు. నిజంగా కొడాలి నానిదేనా? అందుకే కొడాలి నాని ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి పరారీ అయ్యాడా? అసలు కొడాలి నాని ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న క్వశ్చన్ మార్క్ అయితే అందరిలోనూ హల్చల్ చేస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని చెయ్యని తప్పులేదు, చెయ్యని మట్టి తవ్వకాల్లో తప్పులేదు, చెయ్యని అక్రమాల్లో లేదు, ఇన్నున్నాయి. అయితే అది కాకుండా అసెంబ్లీలో ఒకప్పుడు సీఎం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడిని దుర్భాషలాడి కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అంత గట్టిగా రెచ్చిపోయిన వైసీపీ నాయకుడు కొడాలి నాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరారీలో ఉన్నాడంటూ మరికొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. అసలు కొడాలి నాని ఏమైపోయాడో సంగతి పక్కన పెడితే వైసీపీ నాయకుల్లో హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయిన నాయకులను లిస్టు చూద్దాం. ఫస్ట్ వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, పేర్ని నాని, రోజా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హద్దు అదుపు లేకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీస్ని కూడా సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వాళ్ళ ఫ్యామిలీని బయటకు లాగారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను కూడా బయటకు తీసుకొచ్చి చాలా మైనస్ చేసుకున్నారు పార్టీకి. అయితే ఇలా తప్పులు చేసి కూడా ఎవరైతే ఇలాంటి తప్పులు చేసి ఎవరైతే బూతులు మాట్లాడి రాక్షస ఆనందం పొందేవారో, జగన్ని ఆనంద పెట్టేవారో అలాంటి వాళ్ళందరికీ కూడా వైసీపీ పార్టీలో జగన్ పెద్దపీటనే వేశాడు. అయితే ఇదంతా ఓకే, కానీ కొడాలి నాని అరెస్ట్ పక్కన పెడితే ఇప్పుడు మరొక 3వ పేజీ బయటకు వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ 3వ పేజీ ఎవరిది? వివరాల్లోకి వెళ్తే ఆ 3వ పేజీ శ్రీరెడ్డి. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి ఒక మహిళ అన్న విషయం కూడా మర్చిపోయి ఎక్కడ లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. అవి ఎలాంటి మాటలు అంటే అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా చెప్పలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అయితే లోకేష్ రెడ్ బుక్లో ఉన్న తర్వాత పేజీ శ్రీరెడ్డిదే అని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే లోకేష్ రెడ్ బుక్లో ఉన్న పేజీ శ్రీరెడ్డిదే అని గ్రహించిన శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా అయితే టీడీపీ నాయకుల్ని కూటమి సభ్యులని అనరాని మాటలు అన్నదో అదే సోషల్ మీడియా వేదికగా క్షమించండి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఎన్ని క్షమించండి అని పోస్టులు పెట్టినా, ఎన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడి క్షమించమని అడిగినా సరే, శ్రీరెడ్డిని క్షమించినా సరే శ్రీరెడ్డికి అయితే కేసులు, జైలు అంటూ శిక్షలు తప్పవంటూ మరికొంతమంది టీడీపీ పెద్దలు జోస్యం చెబుతున్నారు. ఎవరు చేసిన తప్పుకు వారే బాధ్యత వహించాలి అంటే, ఇప్పుడు ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే బాధ్యతలు వహించాలి అంటే అది వైసీపీ నాయకులకు కరెక్ట్గా వర్తిస్తుంది. ఎందుకంటే వారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయారో ఇప్పుడు అంత సైలెంట్ అయిపోయారు. ఏదైనా మాట్లాడితే ఎక్కడ జైలుకి వెళ్ళిపోతామన్న భయం వైసీపీ నాయకుల్లో మొదలైపోయింది. ఆల్రెడీ 2 పేజీలు చిరిగిపోయాయి. 3వ పేజీ కొడాలి నానిదా శ్రీరెడ్డిదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే అందరిలోని వచ్చేసింది. అయితే వైసీపీ నాయకులు చూసుకుంటే కొడాలి నానియా శ్రీరెడ్డియా అన్న ఒక క్వశ్చన్ మార్క్కి రేపో ఎల్లుంటో కన్క్లూజన్ వచ్చేటట్టుగానే ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు అన్నారు, తప్పు చేస్తే ఎలాంటి వారినైనా ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ బయటకు తీసుకొచ్చి శిక్షిస్తామని అన్నారు. అయితే ఇప్పుడు దాక్కున్న కొడాలి నానిని క్షమించమని అడిగిన శ్రీరెడ్డిని. మరొక సమాచారం అయితే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. అదేంటంటే వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళిపోకుండా దాటిపోకుండా పోలీస్ రంగాలు భారీ గేట్స్తో మోహరించాయన్న సమాచారం అయితే మనకు వస్తుంది.
నిజంగానే రేపో ఎల్లుండిలో ఒక అరెస్ట్ అయితే జరగబోతుంది అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ అరెస్ట్ ఎవరిది? అసలు నెక్స్ట్ చెరగబోతున్న మూడో పేజీ ఎవరిది? కొడాలి నానిదా, శ్రీరెడ్డిదా? ఈ వీడియో చూస్తే మీరు ఈ వీడియో కింద వాళ్ళిద్దరిలో ఎవరు అరెస్ట్ కాబోతున్నారో, ఎవరిది మూడో పేజీ కాబోతుందో మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్.